పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మార్చి 7వ తారీఖు శనివారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము మీకా గ్రంథం 7వ అధ్యాయం 14-15 వచనములు మరియు 18వ వచనం నుండి 20వ వచనం వరకు. భక్తి కీర్తన 103వ కీర్తన 1, 2, 3, 4, 9, 10, 11, 12 వచనాలు. లూకాసు సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 32వ వచనం వరకు ఈనాటి సువార్త పఠనాన్ని మనం ధ్యానించుదాం. మరి ఈనాటి సువార్త పఠనం మనతో ముచ్చటిస్తున్నటువంటి ముఖ్య అంశాలు ఏమిటి అంటే, తండ్రి అపారమైన ప్రేమ, తప్పిపోయిన కుమారుని ఉపమానం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సువార్తలో మనం వినేది లూకాసు సువార్త 15వ అధ్యాయం నుండి. ఇది తప్పిపోయిన కుమారుని ఉపమానం. ఈ ఉపమానం ద్వారా యేసు మనకు దేవుని హృదయాన్ని చూపిస్తూ ఉన్నారు. దేవుడు మన తండ్రి. ఆయన ప్రేమ అపారమైనది, క్షమాశీలత అపరిమితమైనది. ఈ సందర్భంలో పన్ను వసూలుదారులు, పాపులు యేసు దగ్గరకు వచ్చి ఆయన మాటలు వినేవారు. అయితే ఫరిసేయులు, శాస్త్రులు యేసును విమర్శించారు. ఈయన పాపులను స్వీకరిస్తాడు, వారితో భోజనం చేస్తాడు అని. అప్పుడు యేసు వారికి 3 ఉపమానాలు చెప్పారు. 1 తప్పిపోయిన గొర్రె, 2 తప్పిపోయిన నాణెం, 3 తప్పిపోయిన కుమారుడు. ఈరోజు మనం 3వ ఉపమానాన్నిపై ధ్యానిస్తూ ఉన్నాం. చిన్న కుమారుని తప్పు. ఒక మనిషికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తన తండ్రిని అడిగాడు, నాకు రావాల్సిన ఆస్తి భాగం ఇప్పుడే ఇవ్వండి అని. ఆ కాలంలో ఇది చాలా పెద్ద అవమానం. ఎందుకంటే తండ్రి చనిపోయిన తర్వాతే ఆస్తి పంచేవారు. అయినా తండ్రి ప్రేమతో ఆస్తి పంచాడు. చిన్న కుమారుడు ఆస్తిని తీసుకుని దూరదేశానికి వెళ్ళి వ్యర్థ జీవితం గడిపాడు. సుఖభోగాల్లో ఆస్తిని మొత్తం ఖర్చు చేశాడు. చివరికి అతను పేదరికంలో పడిపోయాడు. పందులను కాసే స్థితికి చేరాడు. ఇక్కడ మనం చూసేది, మనిషి దేవుని నుండి దూరమైనప్పుడు పాపంలో పడిపోతాడు. మొదట పాపం ఆనందంగా కనిపిస్తుంది, కానీ చివరికి ఖాళీగా, బాధగా మిగులుతుంది. 2 పశ్చాత్తాపం. అన్నీ కోల్పోయిన తర్వాత చిన్న కుమారుడు తనలోనికి వచ్చాడు. అతను అనుకున్నాడు, నా తండ్రి ఇంట్లో పని వారికి తిండి సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. అప్పుడు అతను నిర్ణయం తీసుకున్నాడు, నేను లేచి నా తండ్రి దగ్గరకు వెళ్ళి ఇలా చెప్తాను, తండ్రి, నేను దేవునికి, నీకు విరోధంగా పాపం చేశాను. ఇక నీ కుమారుడు అనిపించుకోవడానికి తగిన వాడిని కాదు. నన్ను నీ పని వారిలో ఒకడిగా ఉంచండి. ఇది నిజమైన పశ్చాత్తాపం. పాపాన్ని గుర్తించడం, దేవుని వైపు తిరగడం, తండ్రి ప్రేమ. చిన్న కుమారుడు ఇంటికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు తండ్రి దూరం నుండి అతన్ని చూశాడు. అతనిపై కరుణతో పరుగెత్తి వెళ్ళి అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. కుమారుడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు, కానీ తండ్రి అతన్ని పనివాడిగా చూడలేదు. తండ్రి ఏమన్నాడంటే, ఉత్తమమైన వస్త్రం తీసుకురండి, అతని చేతికి ఉంగరం పెట్టండి, కాళ్ళు చెప్పులు వేయండి, విందు చేసుకుందాం. ఎందుకంటే నా కుమారుడు చనిపోయిన వాడు ఇప్పుడు మళ్ళీ బ్రతికాడు, తప్పిపోయిన వాడు ఇప్పుడు కనబడినాడు. ఇక్కడ యేసు మనకు చెప్పేది, దేవుడు పాపిని శిక్షించడానికి కాకుండా రక్షించడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. 5వది పెద్ద కుమారుని హృదయం. ఇక్కడ మరో పాత్ర ఉంది. పెద్ద కుమారుడు. అతను కోపంగా ఉన్నాడు, ఎందుకంటే తన తమ్ముడు తప్పు చేసి వచ్చిన తండ్రి అతన్ని ఆనందంగా స్వీకరించాడు.
పెద్ద కుమారుడు ఇలా అన్నాడు, నేను ఎన్నేళ్ళు మీకు సేవ చేశాను, కానీ నాకు ఎప్పుడు ఇంత విందు చేయలేదు. ఇక్కడ యేసు పరిసయ్యుల హృదయాన్ని చూపిస్తూ ఉన్నాడు. వారు బయటకు నీతిమంతుల్లా కనిపించిన వారి హృదయంలో ప్రేమ లేదు. దేవుడు మనల్ని ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు, అసూయతో కాదు. మరి దేవుని కరుణను చూపించే ఉపమానం లూకా సువార్త 15వ అధ్యాయంలో యేసు చెప్పినట్లు తప్పిపోయిన కుమారుని ఉపమానం దేవుని అపారమైన కరుణకు నిదర్శనం. పన్ను సేకరించేవారు మరియు పాపులు యేసు దగ్గరికి వచ్చి ఆయన మాట వినేవారు. అయితే పరిసయ్యులు మరియు శాస్త్రులు దీనిపై విమర్శించారు. అప్పుడు యేసు ఈ ఉపమానాన్ని చెప్పడం ప్రారంభించాడు. లూకా సువార్తలో ఈ ఉపమానం యేసు దేవుని హృదయాన్ని మనకు తెలియజేసే గొప్ప బోధ. పాపులు మరియు పన్ను వసూలుదారులు యేసు దగ్గరకు వచ్చినప్పుడు పరిసయ్యులు విమర్శించారు. కానీ యేసు వారికి దేవుని ప్రేమను అర్థమయ్యేలా ఈ కథ చెప్పారు. దేవుడు మన తప్పులను లెక్కపెట్టే న్యాయాధిపతి మాత్రమే కాదు, ఆయన ప్రేమతో ఎదురు చూసే తండ్రి. ఈ ఉపమానం మనకు చెప్తుంది, మనం ఎంత దూరం వెళ్ళినా దేవుని ప్రేమ మన కోసం ఎప్పుడూ తెరచి ఉంటుంది. చిన్న కుమారుడు తన తండ్రి ఇంటిని వదిలి దూరదేశానికి వెళ్ళటం మనిషి దేవుని నుండి దూరమయ్యే ఆత్మీయ స్థితిని సూచిస్తుంది. మొదట అతనికి స్వేచ్ఛ, ఆనందం అనిపించింది, కానీ చివరికి అతను శూన్యంగా, నిరాశగా మారిపోయాడు. పాపం కూడా ఇదే విధంగా ఉంటుంది. అది మొదట మధురంగా కనిపిస్తుంది, కానీ చివరికి మన హృదయాన్ని ఖాళీగా చేస్తుంది. దేవుని నుండి దూరం అవడం అంటే మన నిజమైన ఆనందాన్ని కోల్పోవడం. చిన్న కుమారుడు తన స్థితిని గుర్తించి నేను లేచి నా తండ్రి దగ్గరకు వెళ్తాను అని నిర్ణయించుకున్నాడు. ఇది కేవలం ఇంటికి తిరిగి రావటం కాదు, ఇది హృదయ మార్పు, నిజమైన పశ్చాత్తాపం. మనలో వినయం మరియు నిజాయితీని తెలుస్తుంది. మన తప్పులను దేవుడు ముందు ఒప్పుకొని ఆయన కనికరంపై విశ్వాసం ఉంచడం క్రైస్తవ జీవితం యొక్క ముఖ్య అడుగు. ఈ ఉపమానంలో అత్యంత లోతైన చిత్రం తండ్రి ప్రేమ. కుమారుడు ఇంకా దూరంలో ఉండగానే తండ్రి అతన్ని చూసి పరిగెత్తి వెళ్ళాడు. ఇది దేవుడు మన పశ్చాత్తాపం కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాడో చూపిస్తుంది. దేవుడు మన తప్పులను గుర్తుపెట్టుకోకుండా మళ్ళీ మనలను తన పిల్లలుగా స్వీకరించాడు. ఆయన ప్రేమ శిక్షించే ప్రేమ కాదు, పునరుద్ధరించే ప్రేమ. పెద్ద కుమారుడు తమ్ముడు తిరిగి వచ్చినందుకు ఆనందించలేదు. అతని